అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు. రేవంత్ అన్న తుమ్ముతే సభ, దగ్గుతే సభ. రేవంత్ అన్న భారీ బహిరంగ సభలు దాదాపు ఒక్కొక్క సభకు 10 కోట్ల రూపాయల ఖర్చు, 15 కోట్ల రూపాయల ఖర్చు. మరి భారీ బహిరంగ సభలు పెట్టి రేవంత్ అన్న జనాల కోసం ఏమైనా చేస్తుండా, జనాలకు ఉపయోగపడేటట్టు ఏమైనా చేస్తుండా అంటే ఉపయోగపడేది కేవలం 5% మాత్రమే. మిగతా మొత్తం కూడా ఆయన ఏందో చూపించుకోవడానికి సభలు పెడుతున్నాడు. నేను భారీ బహిరంగ సభలు పెడుతున్నా, ఇగో నాకు ఇంతమంది జనాలు వస్తారు, ఇగో నేను సభ పెడితే ఇంతమంది జనాలు నాకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి రేవంత్ అన్న తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి, తనను తాను చూపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పైన 2.5 సంవత్సరాల్లోనే భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఆయన పొడగొట్టుకోవాలి. ఇంకోటి, రేవంత్ రెడ్డికి 6 నెలల టైం ఇచ్చారు కాంగ్రెస్ అధిష్టానం. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత, రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోకపోతే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి కాంగ్రెస్ అధిష్టానం దించేస్తారు అనేది వినబడినటువంటి చర్చ. రేవంత్ రెడ్డి కూడా అధిష్టానం గదే చెప్పిరట. 6 నెలల తర్వాత ఏదైనా జరగవచ్చు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు కర్ణాటకలో సిద్ధరామయ్యని దించేసి 3 సంవత్సరాల పరిపాలన తర్వాత ఇప్పుడు డీకే శివకుమార్ డిప్యూటీ ముఖ్యమంత్రి ఉండే, డీకే శివకుమార్కి ఇచ్చారు. సో ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరగవచ్చు అనేది వినబడుతున్న అంశం. సో ఇప్పుడు తెలంగాణలో కూడా రెడ్డి పరిపాలన నడిచింది ఇన్ని రోజులు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డిని దించేసి 3 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత బీసీ బిడ్డకు ముఖ్యమంత్రి పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. నేను అది వేరే వీడియోలో చెప్తా, ఎందుకు బీసీలకు అవకాశం ఇస్తారు, కారణం ఏంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నారు, కాంగ్రెస్ అధిష్టానం స్ట్రాటజీ ఏంది, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ అధిష్టానం చేయబోతున్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏందనేది నేను నెక్స్ట్ వీడియోలో పిన్ టు పిన్ మాట్లాడే కార్యక్రమం చేస్తా. ఇంకా రేవంత్ అన్న భారీ బహిరంగ సభలు, అంటే భారీ బహిరంగ సభలు, అంటే భారీ బహిరంగ సభలు. ఇప్పుడు ఈరోజు సభ పెట్టిండు రేవంత్ అన్న. ఈరోజు భారీ బహిరంగ సభ పెట్టడానికి ముఖ్యమైనటువంటి రీజన్ ఏంది, 20 ఏళ్ళ రాజకీయ జీవితం. రేవంత్ అన్న నిజంగానే చాలా కష్టపడి ఎదిగిండు, చాలా కీలకమైనటువంటి వ్యక్తి, అగ్రెసివ్ లీడర్, మనం ఒప్పుకుంటాం. రేవంత్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రతి వీడియోలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అంట, లేకపోతే రేవంత్ రెడ్డి గారు అంట, రేవంత్ అన్న అంట. కానీ ఎక్కడ కూడా రేవంత్ అని చెప్పి అందరి లెక్క నేను అన్నా. ఎందుకంటే ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన జర్నీ చాలా ఇష్టం నాకు. ఒక జెడ్పీటీసీ స్థాయి నుండి ఎంపీటీసీ స్థాయి నుండి ఆయన చాలా కీలకంగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను ఖచ్చితంగా గౌరవిస్తాం. కానీ రేవంత్ అన్న ఎంత ఎత్తుకు ఎదుగుతా అంత ఒదిగి ఉండాలి. కానీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడా కూడా ఒదిగినటువంటి దాఖలాలు మనం చూస్తలేం. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినటువంటి 2.5 సంవత్సరాలలో సరే ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కేసీఆర్ను తిట్టిండంటే, కేసీఆర్ని విమర్శలు చేసినంటే, రకరకాలుగా కేసీఆర్ని ఇబ్బంది పెట్టిండంటే ఓకే, ప్రతిపక్ష పార్టీ లీడర్, ప్రజల కోసం పనిచేస్తున్నాడు, ప్రజల తరపున ప్రశ్నిస్తున్నాడు, ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి పైన, అక్రమాల పైన గలం విప్పుతున్నాడు, జనాల తరపున మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికార పార్టీ ముఖ్యమంత్రి కదా, కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి బాస్ కదా ఇప్పుడు తెలంగాణలో. మరి రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థమైతలేదు? రేవంత్ రెడ్డి ఈరోజు పెట్టినటువంటి సభ ఎందుకు, రేవంత్ రెడ్డి సభ పెట్టడానికి రీజన్ అయింది, ఒకటే ఒక రీజన్, 20 ఏళ్ళ రాజకీయ జీవితం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెట్టిండు. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడనే రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ పెట్టిండు. ఆ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడాల్సింది ఏంది, ఇగో నేను రాజకీయంగా ఇట్లా ఎదిగినా, ఇగో నేను ఇంత ఇబ్బంది పడ్డా, ఇగో మా ఇంట్లో తినడానికి తినలేకపోతుండే అయినా సరే నేను ఎదిగిన, మా తండ్రి బాగా కష్టపడి నన్ను చదివిపించిండు, మా తండ్రి నన్ను బాగా కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చిండు, మా అన్నదమ్ములందరూ నాకు హెల్ప్ చేసిర్రు, లేకపోతే ఇక నా రాజకీయ జీవితం ఈ విధంగా కొనసాగిందని చెప్పి తన పొలిటికల్ లైఫ్ని చెప్పుకోవాలి. లేకపోతే తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఇన్స్పిరేషన్గా చెప్పుకోవాలి. ఇగో నేను ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చిన, ఇట్లా ఎదిగినా, నా లెక్క మీరు కూడా ఎదగాలి, నా లెక్క మీరు కూడా రాజకీయాలలో సక్సెస్ కావాలని చెప్పి రేవంత్ రెడ్డి జనాలకు చెప్పాలి. ఇవన్నీ రేవంత్ రావు పక్కన పెట్టిండు. ఇవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ భజన స్టార్ట్ చేసిండు. రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ గురించి ఈరోజు నాన్ స్టాప్ రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో 20 నిమిషాలు కేసీఆర్ గురించి మాట్లాడిండు, 20 నిమిషాలు కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడిండు, కేటీఆర్ గురించి, హరీష్ రావు గురించి, కేసీఆర్ గురించి. కొత్త కాదు ఇది, నాట్ ఓన్లీ న్యూ థింగ్, ఇదేం కొత్త కాదు. రేవంత్ రెడ్డి మాట్లాడడం చాలా పాత. 2.5 సంవత్సరాల పరిపాలనలో రేవంత్ రెడ్డి కొన్ని 100 సభలు పెట్టిండు. ఆ 100 భారీ బహిరంగ సభలలో రేవంత్ రెడ్డి కేసీఆర్ తిట్టడే. కేసీఆర్ తిట్టకపోతే రేవంత్ అన్నకు బహుశా అన్నం తినబుద్ధి కాదో, లేకపోతే పూట గడవదో తెలియదు, లేకపోతే పొదువోదో. రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే
ఖచ్చితంగా కేసీఆర్ తిట్టుడే. ఏ భారీ బహిరంగ సభలో అయినా రైతు బంధు విడుదల చేసేటప్పుడు కేసీఆర్ తిడతాడు. ఇవి నేను రైతు బంధు ఇచ్చిన, కేసీఆర్ రైతు బంధు ఇయ్యలే అంటాడు. లేకపోతే ఏదైనా శంకుస్థాపన చేసేటప్పుడు కేసీఆర్ ఏం చేయాలి, అప్లపాలు చేసి నేను అన్నీ చేస్తున్నా అంటాడు. ఇప్పుడు రేవంత్ అనేది అధికారిక మీటింగ్ పెట్టింది అనుకో, ఆ అధికార మీటింగ్లో సాధారణంగా ఏముంటుంది, రైతు బంధు పథకం విడుదల చేయడమో, పెన్షన్లో, లేకపోతే ఇందిరమ్మ ఇంట్లో ఇంకోటో ఉంటాయి. అధికారిక కార్యక్రమంలో కూడా కేసీఆర్ని తిడతాడు. అవసరం అనుకుంటే క్యాబినెట్ మీటింగ్లో కూడా రేవంత్ కేసీఆర్ని తిడతాడట. కేసీఆర్ చేయబట్టి, ఆ దుర్మార్గుడు చేయబట్టి ఇంత అప్పులైపోయింది, ఇంత ఆగమైపోయింది అంటాడట. ఏం విచిత్రం. కేసీఆర్ అవినీతి చేసిననో, అక్రమాలు చేసిననో, దందాలు చేసిననో, ఇంకా కేసీఆర్ పరిపాలన మాకు వద్దనేటటువంటి ఆలోచనతోటే జనాలు కేసీఆర్ని వద్దన్నారు. కేసీఆర్ని ఇంటికాడ కూర్చోబెట్టారు. మాకు కాంగ్రెసే కావాలి, 6 గ్యారెంటీలు కావాలి, రేవంత్ రెడ్డే కావాలని చెప్పి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిరు జనం. మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి చేసింది ఏంది? రేవంత్ అన్న మాట్లాడుతుంటే నేను విన్నా, కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేసిందట, డబుల్ బెడ్రూమ్లు చక్కగా ఇవ్వలేదట. కేసీఆర్ అప్పు చేసి పెన్షన్లు చక్కగా ఇవ్వలేదట. కేసీఆర్ అప్పు చేసి సంక్షేమ పథకాలు జనాలకు చక్కగా రాలేదట. ఎంత విచిత్రం అనిపించిందంటే, కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లే కదా రేవంత్ రెడ్డి ఈరోజు ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పి కేసీఆర్ కట్టించినటువంటి ఇండ్లకు కాంగ్రెస్ పార్టీ కలర్లు వేయించుకొని, ఇంద్రమ్మ బొమ్మ వేయించుకొని ఇవాళ రేవంత్ రెడ్డి ఇండ్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కేసీఆర్ కట్టినటువంటి ఇల్లులు కదా, రేవంత్ రెడ్డి మన కొత్తగా కట్టిండా? మరి ఏం విచిత్రం. అసలు కేసీఆర్ ఏం చేయలేదట. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు 8 లక్షల కోట్లు అప్పైందని రేవంత్ రెడ్డి అంటాడు. మొన్న జూపాలి కృష్ణరావు ఏమన్నాడు, 7,30,000 కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేసినని రేవంత్ అనే అంటాడు. మళ్ళీ రేవంత్ 8 లక్షల కోట్లని రేవంత్ అనే అంటాడు. 10 లక్షల కోట్లని రేవంత్ అనే అంటాడు. 7 లక్షల కోట్లని రేవంత్ అనే అంటాడు. రేవంత్ అన్న మాట పైన రేవంత్ అనే లేడు. ఆయన మాట మీద లేనే లేడు. ఆయన ఏం మాట్లాడదో ఆయనకే అర్థమవుతలేదు. అసలు ఎంత విచిత్రం అంటే, ఇంకా కేసీఆర్ తిడుతున్నాడు. దుర్మార్గుడు కేసీఆర్, దరిద్రుడు కేసీఆర్, రాక్షసుడు కేసీఆర్, చాతగాని కేసీఆర్, ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయాడు, ఫామ్ హౌస్ నుండి బయటికి రాడు, దద్దమ్మ కేసీఆర్ అని తిడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా తిట్టుడే కేసీఆర్, తిట్టుడు బంద్ చేస్తలేడు. అసలు రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి 20 నిమిషాలు నాన్ స్టాప్ ఎందుకు మాట్లాడింది తెలుసా? రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చింది. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనేది రేవంత్ రెడ్డి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 70 సీట్లను ఒక సర్వే, 84 సీట్లను ఒక సర్వే అయితే ఏకంగా పక్కా కేసీఆర్ గెలుతాడు, సర్వేలు వద్దని ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్తో సర్వే చేయించిన రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు టీంతో సర్వే చేయించిన రేవంత్ రెడ్డికి వచ్చిన రిపోర్ట్ ఏంది? కేసీఆర్కి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 64-65 సీట్లు వస్తాయి, రేవంత్ రెడ్డికి 41-42 సీట్లు వస్తాయి. బీఆర్ఎస్ కంటే ఒక 2-3 సీట్లు రేవంత్ రెడ్డికి ఎక్కువ రావచ్చు. బీజేపీకి అవే 5-6 సీట్లు, ఎంఐఎంకు సేమ్ వాళ్ళకున్న సీట్లు వాళ్ళకు. సో ఇట్లా రిపోర్ట్ రేవంత్ రెడ్డికి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చిన క్లారిటీ ఏంటంటే, కేసీఆర్ మళ్ళీ సీఎం, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు. ఇది రేవంత్ రెడ్డికి పక్కా కన్ఫర్మ్ అయిపోయింది. కేసీఆర్కు మళ్ళా ప్రజాబలం పెరిగింది. ఎందుకు కేసీఆర్ కావాలని అంటారు జనం తెలుసా? ఎందుకు జనం కేసీఆరే మంచిది అంటున్నారు తెలుసా? రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలని జనం ఎందుకు కోరుకుంటున్నారు అంటే, రేవంత్ రెడ్డి పరిపాలన బాలేదు కాబట్టి, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాలేదు, రేవంత్ రెడ్డి వ్యవహారం బాలేదు, రేవంత్ రెడ్డి ఒంటెత్తిపోకడ బాలేదు, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఏదైతే తీరు ఉందో ఆ తీరు బాలేదు. అందుకు జనాలకు నచ్చట్లేదు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పి ఇచ్చిండా? పెన్షన్లు 6,000 రూపాయలు, 2,016 రూపాయలు చెప్పి ఇచ్చిండా? నిరుద్యోగులకు ఉద్యోగాలు మొత్తం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అయిపోయినాయా? నిరుద్యోగ భృతి వచ్చిందా? గ్రామాలలో సీసీ రోడ్లు, గ్రామాలలో రోడ్లు, గ్రామాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? ఇంద్రమ్మ ఇండ్లు పేదవాళ్ళకి అందరికి వచ్చేసినాయా? రైతు బంధు చక్కగా ఇచ్చిండా? రుణమాఫీ చక్కగా చేసిండా? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 100 లోపాలు ఉన్నాయి. 100 లోపాలు. 419 హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. హామీలన్నీ ఏడబోయినాయి. ఉద్యమకారుల కుటుంబాలకు భూములు ఇచ్చినవా? ఉద్యమకారుల కుటుంబాలకు ఇల్లులు ఇచ్చినవా? ఉద్యమకారులకు పోని గౌరవమైన ఇచ్చినవా? ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మీటింగ్లో నేరెళ్ల బాధితులను కేసీఆర్ అంటే ఇసుక దందా చేస్తుంటే వాళ్ళు అడ్డం పడ్డారని చెప్పి పొట్టు పోలీస్ స్టేషన్ వేసి కొట్టిపించిండట కేసీఆర్ కుటుంబం. నేరెళ్ల బాధితులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నేరెళ్ల బాధితులు కోల హరీష్ అన్న వాళ్ళు, హరీష్ అన్న గిట్లా నాకు చాలాసార్లు ఫోన్ చేసేది. హరీష్ అన్న ఇంటర్వ్యూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్రటేరియట్ పక్కన చేసిన, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇంటర్వ్యూ చేసిన. దళిత బిడ్డలు కోల హరీష్ అన్న వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు కొంతమంది నేరేళ్ల బాధితులు, కేటీఆర్ వాళ్ళ బ్యాచ్ కొంతమంది కోల హరీష్ వాళ్ళని పొట్టు కొట్టిస్తే హరీష్ అన్న రేవంత్ రెడ్డిని కూడా కలిసిండు. మరి రేవంత్ రెడ్డి ఏం న్యాయం చేసిండు?
కోలా హరీష్ని కొట్టినటువంటి పోలీస్ అధికారులు డిస్మిస్ అయ్యిర్రా, సస్పెండ్ అయ్యిర్రా, తీసి పడేసిర్రా, వాళ్ళ పైన యాక్షన్ తీసుకున్నారా, ఎంక్వైరీ స్టార్ట్ చేసిర్రా, అసలు ఎవరు కొట్టించారు, ఏం కథ, ఏం జరిగింది అనేది అట్లీస్ట్ ఎంక్వైరీ అయిందా? అరే సంసారానికి పనికి రాకుండా అయ్యారు కదా చాలామంది, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కదా, మాట్లాడితే బాధ అనిపిస్తున్నది. అంత ఘోరంగా కొట్టిరు, విపరీతంగా కొట్టిరు, వాళ్ళను రకరకాలుగా ఇబ్బంది పడ్డారు వాళ్ళు, చాలా దారుణంగా కొట్టిరండి. గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎంక్వైరీలు జరిగినాయా? రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఇంకా వడ్లట కేసీఆర్ ఏం కొనలేదట, రేవంత్ అన్న బాగా కొన్నాడట. ఎడగొన్నారు సార్ వడ్లు? అంటే కేసీఆర్ తిడుతున్నాడు. ఏమంటుండు తెలుసా రేవంత్ అన్న మీటింగ్లో, నేను విన్నా మొత్తం మీటింగు. ఏమంటాడంటే కేసీఆర్ అట మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడట, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందట, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని జనాలు అంటున్నారట. ఎందుకు అవుతాడు ముఖ్యమంత్రి? ఏం చేసిండని అవుతాడు? 8 లక్షల కోట్ల అప్పు చేసిండని అవుతాడా? జనాలను మోసం చేసిండని అవుతాడా? తెలంగాణ రాగం చేసిండని అవుతాడా? అప్పులపాలు చేసిన తెలంగాణను అవుతాడా? కేసీఆర్ ఏం చేసిండని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అసలు ఎంత విచిత్రం అనిపించిందంటే, ఎందుకు కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డికి వణుకు పుడుతున్నది? ఎందుకు కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డికి భయం పుడుతున్నది? అంటే కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి ఎందుకు గంటలు సోది పెడుతున్నాడు, మాట్లాడుతున్నాడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడాల్సింది కేసీఆర్ ముచ్చట పక్కన పెట్టి, కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా, కేసీఆర్ అసలు డేకకుండా, పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి చేయాల్సింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలలో పలాని ఇవన్నీ ఇచ్చినాం, ఇవన్నీ చేసినాం, ఇవన్నీ చేయబోతున్నాం, ఇవన్నీ ఇవ్వబోతున్నాం, ఇది కదా చెప్పాల్సింది జనాలకు అర్థమయ్యేటట్టు. అంటే రేవంత్ అన్న కేసీఆర్ తిట్టుడు జనాలకు విరక్తి పుట్టింది. ఈ తిట్టుడు తప్ప ఏం చేస్తలేడు. పొద్దుగాల లేతే తిట్టుడు, బూతులు, గదే కథ. అనవసరంగా గెలిపించినాం, ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్తున్నారు జనం. వద్ది ముఖ్యమంత్రి వేరే బీసీ బిడ్డ ఎవరు, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకో, పొన్నం ప్రభాకర్కో, బట్టి విక్రమార్కకో, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికో, కోమటిరెడ్డి వెంకటేష్ సీనియర్ లీడర్లు వాళ్ళకి ఈరి అని చెప్తారు. వాళ్ళు ఈయనకంటే ఎక్స్పీరియన్స్ లీడరు, ఎట్లా మాట్లాడాలో వాళ్ళకి తెలుసు, సౌమ్యంగా ఉంటారు, సో వాళ్ళు మాట్లాడతారు అని చెప్పి చాలామంది జనాలు చెప్తున్న మాట. అంటే కేసీఆర్, అంటే కేసీఆర్ 20 నిమిషాలు నాన్ స్టాప్ కేసీఆర్ ఇచ్చిండు. 20 నిమిషాలు పెండ్లాం మొగులు మాట్లాడుకునే మాటలు కేసీఆర్ విన్నాడట. నాకు ఎంత విచిత్రం అనిపించిందంటే, నిజంగా పెండ్లాం మొగులు మాట్లాడుకున్నటువంటి మాటలు కేసీఆర్ వింటే రేవంత్ రెడ్డి నువ్వు వదిలిపెడతావా? కేసీఆర్ని గొర్ర గుంజుకొపోయి చెర్లపల్లి జైల్లో, చెంచల్గూడ జైల్లో నువ్వు ఏవా ఎంక్వైరీ చేయలేదా నువ్వు? కేసీఆర్ నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే రేవంత్ రెడ్డి ఓపిక పడతాడా, చూసుకుంటుంటాడా, సిబిఐకి అప్పచెప్తాడా? ఎట్లనో అట్లా చేసి రేవంత్ రెడ్డి కేసీఆర్ తీసుకుపోయి లోపల అయిపోతుండేనా? అసలు కేసీఆర్కి ఏం సంబంధం ఉంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేవా? మా ఫోన్లు ట్యాప్ చేస్తలేరా? మీ పైన బలంగా మాట్లాడే వ్యక్తుల ఫోన్లు ట్యాప్లు అయితలేవా? మీరు మీ పైన బలంగా మాట్లాడేటటువంటి వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుంది, ఏం కథ అని మీరు తొంగి చూస్తలేరా? ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు మీరు. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ తిరుగుతూనే ఉన్నది కింద, ఆఫీసుల కింద. ఇంకా మీరేం చేయనట్టు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇన్ కేసు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, రేవంత్ రెడ్డి చేపించినట్టేనా? ఇప్పుడు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేపిస్తే మరి ఒక్క పోలీస్ అధికారి కూడా కేసీఆర్ పేరు చెప్పలేదు ఎందుకు? ప్రభాకర్ రావు కేసీఆర్ పేరు చెప్పలేదు ఎందుకు? మరి నిజంగా వాళ్ళు కేసీఆర్ పేరు చెప్తే కేసీఆర్ అరెస్ట్ చేయండి, ఎంక్వైరీ చేయండి, ఇది ఎందుకు అయితలేవు? ఏం లేదు, కేసీఆర్ని బద్నాం చేసి, కేసీఆర్ని డ్యామేజ్ చేసి, మళ్ళా బీఆర్ఎస్ పార్టీని రకరకాలుగా ఇబ్బంది పెట్టి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం. కానీ జనాలకు రియాలిటీ తెలుసు కదా ఏం జరుగుతుంది తెలంగాణలో, ఏం కథ అనేది. ఎంటైర్ దేశంలో కేవలం 15 నెలలలో, 1 సంవత్సరం కాలంలోనే ఇంత భయంకరమైనటువంటి వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే. ఏడలేదు అట్లా, కేవలం 1 సంవత్సరంలో భయంకరమైన వ్యతిరేకత. ఎందుకు చెప్పాలి మనకు శాతగాంధీ? 100 రోజులలో 6 గ్యారంటీలు, 420 హామీలు, భూకంపం బదలు కొడతాం, ఈ డైలాగులు కొట్టుడేందుకు, ఇజ్జత్ తీసుకుండేందుకు? ఎంత విచిత్రం అనిపించింది అంటే చాలా విచిత్రం అనిపించింది వీళ్ళు మాట్లాడుతుంటే. ఇంకా రేవంత్ అన్న అయితే అన్ని విషయాలు పక్కన పెట్టిండు. అంటే కేసీఆర్ తిట్టుడు, ఊగిపోతుండు అన్న భారీ బహిరంగ సభలో ఊగిపోతున్నాడు. ఎందుకు ఊగిపోతున్నాడో అర్థం కాలే, ఎందుకు కేసీఆర్ తిట్టుడో అర్థం కాలే. అసలు కేసీఆర్ జనాలు మర్చిపోతున్నారు చిన్నగా. కేసీఆర్ బయటకు వస్తలేడు, జనాలు కూడా లైట్ తీసుకురు, ఆయన బయటికి రాడు, ఫామ్ హౌస్కే పరిమితం అని సైలెన్స్ అయిపోయారు జనాలు. మరి రేవంత్ అన్న ఎందుకు పదే కేసీఆర్ని గుర్తు చేస్తున్నా అర్థమవుతలేదు. పోనీ రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఏమైనా ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నాడా? ఊకే కేసీఆర్ని గుర్తు చేసి రేవంత్ రెడ్డి కేసీఆర్ని హైలైట్ చేస్తున్నాడు. మర్చిపోయిన జనాలకు రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నాడు. ఎందుకు ఈ గుర్తు చేసుడు? బంద్ చేయరాదన్న.
కేసీఆర్ నిన్ను ప్రస్తావించడం, నీ గురించి మాట్లాడడం, నీ పేరే తీయడు. మరి నువ్వెందుకు తీస్తున్నావు కేసీఆర్ పేరు? కేసీఆర్ పేరు తీయకపోతే బువ్వ తినబుద్ధి అవుతలేదా? ఒంటికి పడతలేదా బువ్వ? ఎందుకన్నా నాకు అర్థమైతలేదు. అంటే రేవంత్ అన్నకు మ్యాక్సిమం క్లారిటీ వచ్చింది, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కావద్దు, మళ్ళీ 5 సంవత్సరాలు మేమే అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావాలంటే ఏం చేద్దాం? కేసీఆర్ని మళ్ళీ బద్నాం చేద్దాం. కాళేశ్వరం కూలిపోయిందని, ఫోన్ ట్యాపింగ్ అయిందని, అవినీతి అయిందని, అక్రమాలు అయినాయని, కేసీఆర్ మొత్తం తెలంగాణ ఆగం చేసిందని డైలాగులు కొడితే అప్పుడు మనకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. మళ్ళీ అధికారంలోకి మొత్తం జనాలు నమ్ముతారు అనేది రేవంత్ రెడ్డి వర్షన్. రేవంత్ అన్న 2023 కంటే ముందు నువ్వు ఏది చెప్పినా జనాలు నమ్మిరు. ఇప్పుడు సోషల్ మీడియా చెప్పినా నమ్మేటట్లేరు, నువ్వు చెప్తే అసలే నమ్మేటట్లేరు. కాబట్టి ఇవన్నీ బంద్ చేసుకో డైలాగులు. ఇవన్నీ డైలాగులు బంద్ చేసి అద్భుతంగా ప్రజల కోసం పనిచేసేటటువంటి కార్యక్రమం చేయడానికి మంచి అవకాశం వచ్చింది. ప్రజల కోసం పనిచేయి, ప్రజల కోసం పనిచేసి ప్రజల కోసం మాట్లాడు, ఆ పనిచేసే కార్యక్రమం చేయి. ఎందుకు ఇవన్నీ? సుధం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. చాలా విషయాలు మాట్లాడండి ఇవాళ, కానీ ఆ ఒక్క విషయాలు కూడా మరి పనికొచ్చే విషయాలు ఏం లేవు దాంట్లో. జనాలకు పనికొచ్చే విషయాలు లేవు. అంచే సభ పెడుతున్నా, అంచే సభ ఏమిటికి పెడుతున్నా సభ అర్థమైతలేదు. ఒక సందర్భం ఉంటుంది సభ పెట్టడానికి, ఓ సమయం సందర్భం, లేకపోతే ఏదైనా మంచి కార్యక్రమానికి సభ పెట్టాలి. ప్రతి దానికి సభ, కూర్చుంటే సభ, లేస్తే సభ, పండుకుంటే సభ, తిరుగుతే సభ, ఉరికితే సభ, ఏమిటికి సభలు? పోనీ ఈ భారీ బహిరంగ సభలు రేవంత్ రెడ్డి పెడుతున్నాడు, దండిగా జనాలు తరలిస్తున్నా అంటే లేదు, మొత్తం ఖాళీ కుర్చీలు. ఖాళీ కుర్చీలకు రేవంత్ అన్న ముచ్చడి చెప్పే కార్యక్రమం చేస్తాడు. భూకంపం బదులు పెట్టినాం, తెలంగాణ మొత్తం అద్భుతం చేసినాం, తెలంగాణ దివాలా తీసినాం, తెలంగాణ అప్లపాలు చేసినాం అని డైలాగులు కొడతాడు. పోనీ రేవంత్ అన్న, పోనీ నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఈ 2.5 సంవత్సరాల పరిపాలనలో మీరు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరా లేదా? ఈ 3 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎవరి కోసం ఖర్చు పెట్టిరు? ఎందుకోసం ఖర్చు పెట్టిరు? ఇది ఒకసారి గుర్తు చేస్తున్నా. మీరు జనాలకు చెప్పు. వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఒకటి. రైతు బంధు కోసం ఎంత ఖర్చు పెట్టిరు, రుణమాఫీకి ఎంత పెట్టిరు, రైతుల కోసం ఎంత పెట్టిరు, వ్యవసాయ రంగానికి ఎంత పెట్టిరు, నిరుద్యోగులకు ఎంత పెట్టిరు, ఉద్యోగులకు ఎంత పెట్టిరు, స్కీములకు ఎంత పెట్టిరు, అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంత, మద్యంతో వస్తున్నటువంటి బడ్జెట్ ఎంత, ఇది చెప్పు చూద్దాం. రేవంత్ అన్న ఒక వీడియోలో మాట్లాడుతుంటే నేను చూసిన, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించట వైన్ షాపుల కాడ, బార్ షాపుల కాడ, కళ్ళు కాంపౌండ్ కాడ మందు తాగేటప్పుడు చర్చ పెట్టుకోవాలన్నట యువత. అంటే యువత ఉద్యోగాలు చేయొద్దిగా రేవంత్ అన్న చెప్పినట్టు బార్ షాపుల కాడ, మందు షాపుల కాడనే కూర్చోవాలి. ఏం విచిత్రం! ఏ ముఖ్యమంత్రి మాట్లాడేవి? ఏ ముఖ్యమంత్రి అయినా గిట్లా మాట్లాడతాడా? మీరు యువత బార్ షాప్ కాడ చర్చ పెట్టిన, మందు షాప్ కాడ గివ్వ మాటలు. యువకులు కాలేజీలో చర్చ పెట్టమని చెప్పాలి, యువకులు యూనివర్సిటీలో చర్చ పెట్టమని చెప్పాలి, యువకులు మీ ఊర్లో రాజకీయంగా చర్చ పెట్టమని చెప్పాలి, యువకులను కొత్త రాజకీయం చేయమని చెప్పాలి. ఇవి కాదు బార్ షాప్ కాడ, వైన్ షాప్ కాడ కాదన్నా నువ్వు చెప్పాల్సింది రేవంత్ అన్న. నీకు దండం, నీ ముచ్చటకు దండం. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.